ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయనను బట్టి మన హృదయము సంతోషించున్నది. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనము. నిజమేనంటారా? దావీదు గారికి నిజంగానే దేవుని బట్టి తన హృదయము సంతోషిస్తుంది. ఎందుకంటే దేవునితో అలాంటి అనుసంధానం కలిగి ఉన్నాడు. తన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దేవుడే కారణం అని ఆయనను బట్టి సంతోషించాడు. దావీదులాగా మనం కూడా చెప్పగలమా? దేవునిని బట్టి మన హృదయం సంతోషించగలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. దేనికోసం సంతోషిస్తున్నావు? ఎవరి కోసం సంతోషిస్తున్నావు? నీ హృదయంలో ఎవరికి చోటిచ్చో, ఏ సంతోషాలకి చోటిచ్చో? దేవునికి మించిన సంతోషం వేరే ఏదీ లేదు. దేవుని కంటే ముందు నువ్వు దేనిని బట్టి సంతోషించినా, ఎవరిని బట్టి ఆనందించినా అది నీకు విగ్రహమే. సమస్తాన్ని అనుగ్రహించిన పరిశుద్ధిని బట్టి సంతోషించాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.